హలో వ్యూవర్స్, ఇది మా తోట అనమాట. దీంట్లో వండుకొని మా అమ్మమ్మ తాత పచ్చిమిరపకాయలు విత్తనాలు వేశారు. చూడండి మా పంట ఎంత బాగా వచ్చిందో. గ్రీన్ చిల్లీస్ మామూలుగా లేదనమాట, స్పైస్ వేరే లెవెల్గా ఉంది. ఆ ఘాటు కానీ అంతా. మార్నింగ్ ఉప్మా చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, బాగానే వచ్చింది. ఈ పచ్చిమిరపకాయలతోనే వేసి చేశాను, బాగుంది టేస్ట్ మాత్రం. లైక్ 4 చిల్లీస్ వేస్తేనే స్పైస్ లెవెల్స్ బాగానే అయింది. చూడండి ఎంత పొడుగ్గుందో. ఇది పచ్చిమిరపకాయ, ఇది ఎండుమిరపకాయ మాగుతుంది. సి ఇంత చిన్న పచ్చిమిరపకాయ, చిన్న చిన్న ఎండుమిరపకాయలు. ప్రజెంట్ అమ్మమ్మ ఓన్లీ పచ్చిమిరపకాయలు కోసుకోరమ్మన్నారు. సో కోసి దాంట్లో వేసుకోరమ్మని చెప్పారు. ఇంకా కోస్తున్నాను అనమాట. ఇంకా అలానే వీడియో క్యాప్చర్ చేస్తున్నా. ఎండుమిరపకాయలు చూసారు, ఇది చూడండి ఎంత పొడుగ్గుందో. చిన్నది పొడుగు. మనకు కావాల్సింది పచ్చిమిరపకాయ ఒకటే ప్రజెంట్. సో పచ్చిమిరపకాయ మాత్రం కోసుకుందాం.